చూస్తూనే ఉన్నాం. గత డిసెంబర్ 5 నుంచి జరుగుతున్న సంచలన వార్తలు అయితే అల్లు అర్జున్ మీద వస్తున్నాయి. రోజుకు ఒక ట్విస్ట్, రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. అయితే ప్రజెంట్ మళ్ళీ విచారణకైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ రావడం జరిగింది. సో మనతో పాటు తిరుపతి వర్మ గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి కొన్ని డౌట్స్ క్లియర్ఫై చేసుకుందాం. రైట్, నమస్తే స్వామి. నమస్తే స్వామి. అయితే నాకున్న ఒక ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎన్నిసార్లు ఇలా ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారు? అసలు ఇలాంటి ఒకటి జరిగినప్పుడు ఏమేమి జరుగుతాయి, అంటే లోపల ఏం జరుగుతాయి మీకున్న సమాచారం ప్రకారంగా? నాకున్న అంటే ఈ సంధ్యా థియేటర్కి సంబంధించిన దుర్ఘటనకు సంబంధించి అంటే ఈ దుర్ఘటన జరగడం బాధాకరణం. ఎందుకంటే ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ గారు తప్పు చేసిన భావించినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. సో రిమాండ్ చేసిన తర్వాత కొంత సమాచారాన్ని అల్లు అర్జున్ వాళ్ళు కొంత న్యాయస్థానానికి కొంచెం గోప్యంగా ఉంచారని చెప్పి మనకు ఇది ఈ ఇన్వెస్టిగేషన్ బట్టి తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇంకా దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఏవి జరిగింది అనే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమాచారం రాబట్టడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇచ్చారు. సో నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందంటే, ఆ రోజు ఈ మూవీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఎందుకు ఈ దుర్ఘటన జరగడానికి కారణం ఏంటి అనే కోణంలో వీళ్ళు ఆలోచిస్తే అల్లు అర్జున్ గారు ఒక 1.5 year ముందు నుండి ఒక అల్లు అర్జున్ ఆర్మీ అనే ఒక ఆర్మీని నెలకొల్పుకొని ఆయన హైప్ క్రియేట్ చేసుకుంటూ నా వెనకాల 2 లక్షల 3 లక్షల మంది అభిమానులు ఉన్నారని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈ కోణంలో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అవుతుంటే ప్రివ్యూ షో పెట్టారు. ఒక అడ్వాన్స్గా ఒక 5 థియేటర్లో సినిమా రిలీజ్ చేశారు. దానికి యాక్చువల్గా 5 థియేటర్లో రిలీజ్ అంటే 9:30 ఎవరు జనం లేని చోట వేరే బయట ప్లేస్లో ఈ ప్రివ్యూ షోలు చేస్తారు. కానీ జనసంచారం ఉన్న చోట్ల ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ క్రాస్లలో రిలీజ్ చేయడం అనేది బాధాకరం. అక్కడ చేయకూడదు, నిబంధనలకు విరుద్ధం. అది స్టేట్ గవర్నమెంట్కు గోప్యంగా ఉంచినామని మేము భావిస్తున్నాం. సో దీంట్లో భాగంగా ఆయన 5 షోలు ఉంటే 5 థియేటర్ హైదరాబాద్లో 5 థియేటర్లు రిలీజ్ చేస్తే ఓన్లీ సంధ్యా థియేటర్లకు రావడానికి ఆయన 2 గంటల ముందు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ సమాచారాన్ని అందుకొని సంధ్యా థియేటర్ వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి పర్మిషన్ లెటర్ అడగడం జరిగింది. ఆ పర్మిషన్ పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఎందుకంటే అల్లు అర్జున్ అంటేనే 2 లక్షల మంది 3 లక్షల మంది ఆర్మీ ఉన్నారు. సో సినిమా 1.5 year తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి, సో ఈ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది వచ్చే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే ఉంది, గుమిగూడే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే ప్రధాన కూడలి కాబట్టి సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సో తొక్కిసలాట అవకాశం ఉంది, ఇక్కడ వద్దు అని చెప్పి నిక్కచ్చిగా వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో అది క్లియర్గా ఉంటే అది ఆ సమాచారాన్ని హైకోర్టుకు గోప్యంగా ఉంచారు అని చెప్పి మేము అంటే పోలీసు వాళ్ళు భావిస్తున్నారు. సో ఇది ఇట్లా జరిగితే అక్కడికి సమాచారం అంటే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండానే ఆయన రావడం జరిగింది. ఆయనతో వస్తూ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం నుండే ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అవుతున్న క్రమంలో ఆయన లోపల నుండి కారులోనే ఉండి లోపలికి అభివాదం చేసుకుంటూ పోతే అయిపోతుండే. ఆయన బయట కారు పైకి రూఫ్ మీదకి వచ్చి అభివాదం చేసుకుంటుండే ఇంకా ప్రేక్షకులు ఎక్కువ సేకరించే ప్రయత్నం చేస్తుంటూ రావాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఎందుకంటే ప్రోవోక్ చేసినట్టే జనాలకు. సో ఆ ఘటనలో అప్పటికి వాళ్ళు సమాచారం అందిస్తున్నారు, మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరిస్తున్నారు. పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నా కానీ వాళ్ళు బేఖాతరు చేసుకుంటూ, ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజల కోసం చేస్తారు కాబట్టి ప్రజలకు ఏమి జరగకూడదనే ఉద్దేశం ఉంది. వాళ్ళు ఒక ప్రొటెక్షన్ కోసం అల్లు అర్జున్కి అయితే ఏంది, ప్రజలకైతే అభిమానులకైతే ఎవరికైనా ఒక సివిలియన్గా ఒక సివిల్ పర్సన్కు ప్రొటెక్షన్ ఇవ్వడానికి అల్లు అర్జున్ పోలీసు వాళ్ళు రావడం జరిగింది. పోలీసు వాళ్ళు వస్తున్న క్రమంలో వీళ్ళ హెచ్చరికలను బేఖాతరు చేసుకు లోపలికి కొడుకు అంటే దీంట్లో ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు అనే విషయం సమాచారం పూర్తిగా లేదు. సో దీంట్లో భాగంగా అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్తున్న క్రమంలో చాలామంది ప్రివ్యూ షో అంటే సినిమా అంటే టికెట్లు తీసుకొని వెయిట్ చేస్తున్నారు. సో ఈయన రావడంతోనే ఈ బౌన్సర్ల వల్ల ఈ ఆర్మీ వల్ల ఏంటంటే తొక్కిసలాట జరిగింది. అమాయకమైన ఒక రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కిమ్స్లో హాస్పిటల్ పాలైపోయి చావు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో దీనికి ముద్దాయిలు అంటే సంధ్యా థియేటర్కి సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ ఏ లెవెల్గా ఉంటుకుంటూ క్రైమ్ నెంబర్ 376/2024 కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అరెస్ట్ చేసి రిమాండ్ చేసారు. సో రిమాండ్ చేస్తున్న క్రమంలో రిమాండ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి తెల్లవారిన తర్వాత అక్కడ వాళ్ళ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర పెద్ద సెలబ్రిటీలు అంటే ఈ సినిమాకు సంబంధించిన సెలబ్రిటీలు పోయి ఆయనకు సింపతి చూపించడం జరిగింది. ఆ సింపతి ఎందుకంటే దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇక్కడ తప్పు చేసింది ఎవరు? రేవతి కాదు కదా, శ్రీతేజ 9 సంవత్సరాల బాలుడు కాదు కదా.
సో ఇది తప్పు అయినప్పుడు అల్లు అర్జున్ తప్పు చేసినప్పుడు అల్లు అర్జున్కే మీరు ఎట్లా సింపతి చూస్తారని చెప్పి ఆ కోణంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సో దాన్ని తప్పుపడుతూ ఈయన ఏమంటాడంటే నేను అంటే ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ అంటే ఈయన అంటే పోలీస్ వాళ్ళను ముఖ్యమంత్రినే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. సో ఎందుకంటే వీళ్ళే నన్ను కావాల్సుకున్న ఇంటెన్షనల్లీ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు సో అని వాళ్ళు చేయడం జరిగింది. చేసిన తర్వాత దీనికి అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఈ నోటీస్ ఇచ్చారు. అంటే అది పక్కన పెట్టినా కానీ ఒక నియమ నిబంధనలు ఉన్నప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు అల్లు అర్జున్ ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించి 10,000 వీడియోలు సేకరించారు. 10,000 వీడియోల వల్ల ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎంతమంది ఆర్మీ ఉన్నారు, దేనివల్ల ఎలా వచ్చారు, ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది, దీనికి ప్రధాన కారణం ఎవరు అని ఆ కోణంలో ఆలోచిస్తుంటే అంటే నిబ్బరపోయే విషయాలు బయటకు వచ్చినాయి. ఎందుకంటే దీనికి ప్రధానంగా కారణం అల్లు అర్జున్ అని చెప్పి దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆ రోజు అక్కడ లేకుంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతుండను, ఎంతమంది గాయాల పాలవుతుండను, ఎంతమందికి ఇంకా రకరకాలుగా ఇబ్బందులు అవుతుండే. రైట్ స్వామి, అయితే నాకు డౌట్ ఏంటంటే ఆ రోజు ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన చిక్కడపల్లి నుంచి ఆయన నాంపల్లి కోర్టుకి నుంచి అలాగే ఆయన చర్లపల్లి వెళ్ళడం జరిగింది. అయితే ఎందుకు ఆ మధ్యంతర బెయిల్ ఎలా వచ్చిందని చాలా మంది కూడా క్వశ్చన్ అని అంటే ఎందుకు ఆ 24 hours మాత్రమే జరిగింది అది అలాగే ఎందుకు అంటే ఇది అప్పుడే ఎందుకు కొనసాగలేదు, మళ్ళీ బ్రేక్ ఎందుకు వచ్చింది అని కూడా చాలా మంది డౌట్. రిమాండ్ చేయలేదు ఎందుకు అంటే రిమాండ్ ఎందుకు కంటిన్యూషన్ కాలేదంటారా? సో ఆ రిమాండ్కు సంబంధించిన కొంత సమాచారాన్ని గోప్యంగా పెట్టిరని వీళ్ళు భావిస్తారు. ఎందుకంటే పూర్తి అందుకే పర్మిషన్ లెటర్ ఉన్నదని చెప్పి కోర్టుకు చూపించడం జరిగింది. పర్మిషన్ రిజెక్ట్ అయిన విషయాన్ని వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళకు ఇక్కడనేమో రిమాండ్ అవుతున్నారు, హైకోర్టులో క్వాష్ చేసిండ్రు, సో క్వాష్లో ఇంటర్వ్యూ చేసిండ్రు. సో ఈ కమ్యూనికేషన్ అనేది వీళ్ళ మధ్యలో లేకుండా సరైన సమాచారం వాళ్ళకి అందించే టైం కూడా కోర్టు వాళ్ళకి వీళ్ళు ఇవ్వలేదు అనుకుంటున్నాం మేము. సో దాని పోలీసు వాళ్ళకు ప్రాపర్గా వాళ్ళకు టైం ఉండుంటే ప్రాపర్గా రిప్రజెంట్ చేసేవాళ్ళు. సో ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తే ఆ బెయిల్ ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా. సో దానివల్ల కొంత సమాచారం మిస్యూజ్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు పిలిపించడం జరిగింది. సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇక ముందు అంటే ఈ సీన్ను ఒకవేళ ఈయన సహకరించకుంటే సీన్ను కూడా రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రీకన్స్ట్రక్ట్ చేస్తే డెఫినెట్గా ఈయన నిందితుడు ఇంకా ఈయన మెయిన్ ముద్దాయి ఈయన కాన్స్పరసీ ఉన్నదని తెలిస్తే డెఫినెట్గా బెయిల్ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. వీళ్ళు హైకోర్టును అప్రోచ్ అవుతారు. అంటే ఎవరు పోలీసు వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. సో పోలీసు వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయితే ఆయన మధ్యంతర బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది.